కారణి సోదరులారా, సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, ఫ్రెండ్స్, ప్రధానంగా ఈరోజు రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి తగ్గపల్లి శ్రీనివాసరావు గారు మేము కలిసి నర్సంపేట సందర్శించి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొని ఆ తర్వాత ఈ 111వ సర్వే నెంబర్లో 111/1/75 సర్వే నెంబర్లో ఇక్కడ గుడిసెలు వేసుకొని 9 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి కాలనీని సందర్శించడం జరిగింది. ఈ కాలనీ చూస్తూ ఉంటే 60 గజాలలో వేసుకున్నారు, అందరు కుక్కలు ఇరుకురుగ్గా వేసుకున్నారు. త్రోవలు కూడా సరిగ్గా పోయేటట్టు కూడా లేకుండా వాళ్ళకున్న ఈ భూమిలో సర్దుబాటు చేసుకొని వేసుకున్నటువంటి పరిస్థితి, మురుకు నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా స్వయంగా చూశాం. ఇది ఒక బాధాకరమైన సన్నివేశంగా నేను భావిస్తూ ఉన్నాను. గత 4-5 ఏళ్ల క్రితం కూడా ఒకసారి నేను వచ్చి ఈ కాలనీ సందర్శించిపోయాను. అంతకుముందు ఒకసారి సందర్శించాను, ఇప్పుడు 3వసారి సందర్శిస్తున్నాను. అయితే ఇప్పటి వరకు గత ప్రభుత్వ కాలంలో అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పరిష్కారం కాలేదు. ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు, అప్లై చేసుకున్నారు, ఆ ప్రభుత్వం పడిపోయి కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వానికి సిపిఐ కూడా మద్దతు ఇచ్చింది. మరి అందువల్ల ఎన్నికల హామీలు కూడా వీళ్ళు పేర్కొన్నారు. మేము అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, పక్కా ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినారు. మౌలిక సదుపాయాలు ఇవి అనేకం కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఇళ్ల స్థలాలకు సర్టిఫికేట్లు వస్తాయో, పక్కా ఇల్లు వస్తాయో, మౌలిక సదుపాయాలు ఆటోమేటిక్ వస్తాయి. సైడ్ డ్రైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, మంచి ఇల్లు కానీ ఇవన్నీ రావాల్సిందే. కాబట్టి ఈ సమస్యలు వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళ బతుకులు ఎండకెండుతున్నారు, వాన నానుతున్నారు, చలికి వణుకుతున్నారు. చాలా ఉదవిదారకమైన అసలు ఇవాళ మోడర్న్ సొసైటీ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెల్లివేసిన ప్రపంచంలో ఉంటున్నామా, ఇంకా గత కాలపు అంధకార చీకట్లోనే వీళ్ళ బతుకులు వెలిపిస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందుకని ఏదైనా ఈ అంశాలపైన తక్కలపల్లి శ్రీనివాసరావు గారు మేము కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. తప్పనిసరిగా ఈ కాలనీ సందర్శించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా కాలంగా పెండింగ్లో ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. వాటన్నింటికీ అందరికీ పరిష్కారం కావాలి. రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే కమ్యూనిస్టులు కనపడితే ఎర్ర జెండాలు కనపడతాయి, ఎర్ర జెండాలు కనపడితే పేదోళ్ళు కనపడతారు అంటాడు. కాబట్టి ఈ ఎర్ర జెండాలు అద్వైరులోనే ఈ గుడిసెలు వేయబడే కాబట్టి పేదోళ్ళకి అందరికీ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకు పక్కా ఇల్లు ఇచ్చి మౌలిక సదుపాయాలు, సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్లు, మంచినీళ్ళు, వీధి దీపాలు అన్నీ కల్పించి వీళ్ళను ఈ మరి పౌరులుగా బతకడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం కూడుగుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి తెలియపరుస్తూ వీరి గురించి తక్షణమే మేము ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వీరికి సమస్య పరిష్కారం కృషి చేస్తామని చెప్పి తెలియపరుస్తాం.